ఐపీఎల్ 2026 మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో ఆక్షన్ జరగబోతోంది. 350 మంది ఆటగాళ్ల జాబితాను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. వేలానికి ముందు దాదాపు అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీంతో కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈ మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కామరూన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, రవి బిష్నోయ్, డేవిడ్ మిల్లర్, మహేష్ తీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లు భారీ ధర పలకడం ఖాయంగా మారింది. స్టీవ్ స్మిత్, డికాక్ లాంటి వెటరన్ ప్లేయర్స్ పై ఆసక్తి నెలకొంది. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో వేలం ముగియనుంది. మొదటి 70 మంది ఆటగాళ్లతో తొలి రౌండ్ వేలం ప్రారంభమవుతుంది. గత నెలలో జరిగిన మహిళల మినీ వేలం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జరిగింది. 6 నుంచి 7 గంటల వ్యవధిలో ముగిసింది. అయితే మెన్స్ మినీ ఆక్షన్ 10 గంటల్లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 350 మంది ఆటగాళ్లు డిసెంబర్ 16న జరగబోయే మినీ వేలానికి అందుబాటులో ఉంటారు. 350 మంది ఆటగాళ్లలో 240 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా మిగిలిన 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటే 238 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ వేలానికి సిద్ధంగా ఉన్నారు. 238 మందిలో 224 మంది ఇండియన్స్ కాగా కేవలం 14 మంది అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ మెగా ఆక్షన్లో మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. 2 కోట్లు బేస్ ప్రైస్తో 40 మంది, 1.5 కోట్ల బేస్ ప్రైస్తో 9 మంది, 1.25 కోట్ల బేస్ ప్రైస్తో 4, కోటి బేస్ ప్రైస్తో 17 మంది, 75 లక్షల బేస్ ప్రైస్తో 42 మంది, 50 లక్షల బేస్ ప్రైస్తో 4, 40 లక్షల బేస్ ప్రైస్తో 7, 30 లక్షల కనీస ధరతో 227 మంది వేలం బరిలో నిలిచారు. మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద 237.55 కోట్లున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్, వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను వదులుకోవడంతో కోల్కతా ఖాతాలో అన్ని ఫ్రాంచైజీల కంటే ఎక్కువ సొమ్ము ఉంది. ఆ తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 43.40 కోట్లతో నిలిచింది. ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం అత్యధికంగా 13 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది.